హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. ఈరోజు కొన్ని మోటివేషనల్ కోట్స్ చెప్పుకుందాము. మనిషికి గొప్ప ఆయుధము ఆస్తే మాట. మాటే. మాట్లాడటం జాతైన వాళ్ళు దేన్నైనా సాధిస్తారు. ఏ పని చేయలేకుండా బతుకుతారు. వాళ్ళు ఏ పని చేయలేకపోయినా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనుభవిస్తారు. దేనికంటే మాట. వాళ్ళ మాటతో ఎంతటోళ్ళనైనా మంత్రముగ్ధుల్ని చేస్తారు. ఏ విధంగానైనా మనీ సంపాదించుకునే తెలివి వాళ్ళ మాటల్లో ఉంటుంది. అలాగే మాట ప్రాణం తీస్తుంది, ప్రాణం పోస్తుంది. అవును, ఎదుటి వాళ్ళు ఏలెత్తి చూపి మాట్లాడేటప్పుడు వాళ్ళ వైపు 4 వేళ్ళు చూపిస్తున్నాయన్న విషయం వాళ్ళకి తెలుసో తెలియదో, కానీ మంచి మాట్లాడే వాళ్ళ వైపు 4 వేళ్ళు కాదు 10 వేళ్ళు చూపించినా పర్వాలేదు. కానీ అకారణంగా నిందలు మోపేవాళ్ళు, అబద్ధపు మాటలు చెప్పే వాళ్ళ వైపు 4 ఏళ్ళు చూపిస్తాయి అన్న విషయం గుర్తుంచుకుంటే ఎవరు ఏ ఒక్కరిని బాధ పెట్టరు. అవును, 4 వేళ్ళు వాళ్ళ వైపు చూపిస్తున్నా, వాళ్ళ తప్పులు ఉన్నా ఎదుటి వాళ్ళని మాత్రం ఈజీగా మాట అంటారు. అదే కొంతమంది మాట మాత్రం ఎంత బాధలోనున్న వాళ్ళనైనా వాళ్ళ మాటలతో సేద తీరేలా చేస్తారు. మళ్ళీ తిరిగి జీవితాన్ని కొనసాగించేలాగా మోటివేషన్ చేస్తారు. అదే మాటకున్న పవర్ అన్నమాట. మాటని ఎవరు ఎలా ఉపయోగించినా కానీ ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఆయుధం మాత్రం మాటే. అన్నిటికంటే గొప్పది కలం అంటారు. ఆ కలం వెలుగులోకి వచ్చినప్పుడే నలుగురికి తెలుస్తుంది. కానీ మాట మాత్రం వెలుగులోకి రానవసరం లేదు. వాళ్ళు మాట్లాడటం చేతైతే చాలు, ఒక మనిషి మాటగారైతే చాలు. ఏ విధంగానైనా వాళ్ళు ఎదుటోళ్ళ మీద నిందలు వేయటానికైనా ఉపయోగపడుతుంది, లేదా వాళ్ళ నుంచి వచ్చిన నిందలు తప్పించుకోవడానికైనా ఉపయోగపడుతుంది. ఏ రకంగానైనా మాట అనేది ప్రజెంట్ కనపడే విషయం అన్నమాట. అందుకే నాకు తెలిసి అన్నిటికన్నా గొప్ప ఆభరణం అనాలో, ఆయుధం అనాలో, గొప్ప శక్తివంతమైనదనాలో మాట. మాటే గొప్పది. ముందు మాటే బయటికి వస్తుంది. వాళ్ళకి ఏ టాలెంటు ఉండక్కర్లేదు. మాట అనేది వాళ్ళకి చేతనైతే చాలు మాట్లాడటం. జీవితం సంతోషంగా సుఖంగా సాగుతుంది. ఎందుకంటే వాళ్ళ మాటకారితనంతో వాళ్ళు చేసిన తప్పులు తప్పించుకోగలరు. ఎదుటి వాళ్ళ మీద తప్పేమీ లేకపోయినా నిందలు మోసి సంతోషించగలరు. ఏ రకంగానైనా మాట్లాడటం చేతైతే చాలు, వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆనాడు లంకలో ఉన్న సీతకు ఊరట కలిగించింది ఆంజనేయ స్వామి మాటే. కురుక్షేత్ర యుద్ధంలో తన వాళ్ళని నానుకున్న వాళ్ళని చంపాల్సి వచ్చినప్పుడు దిగులుతో కూలబడ్డ అర్జునుడికి మళ్ళీ తిరిగి ఉత్సాహం కలిగించింది శ్రీకృష్ణుని మాటలే. మాట అంటే అది ఒక శక్తివంతమైన ఆయుధం. ఎదుటి వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తుంది. అదే మాట ఎదుటి వాళ్ళు నిరాశ నిస్పృహలతో కృంగిపోయేలా చేస్తుంది. ఒక మంచి మనిషి మాట చల్లని ఆయన్ని కలిగిస్తుంది. అదే ఒక కఠినాత్ముని మాట ఎంతో బాధను కలిగించి జీవితాన్ని పొగమంచులా కప్పుతుంది. మాటపై మీ అభిప్రాయం గురించి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.